మీరు రేషన్ తీసుకోకపోతే ఆ 10 రూపాయలు మేమే ఇస్తాం ప్రభుత్వం తరపున అని వీళ్ళు ధాన్యం సేకరించడం మానేయాలి. 40 రూపాయలు మిగులుతుంది. అప్పుడు ధాన్యం సేకరించడం మానేస్తే రైతు కొడతాడు. ఎందుకంటే ఈ పంట తప్పించి ఇంకోటి పండించడం చేత కదా రైతుకి. అంతే కదా. రైతును మార్చే అంత చిత్తశుద్ధి వీళ్ళ దగ్గర లేదు. అది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకురావాలి. అంత సీన్ ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో లేదు. మాట వింటారన్న నమ్మకం లేదు. తిరుగుబాటు చేసే తత్వం ఉంటుంది. అంతే కదా. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, రేషన్ కార్డులు తగ్గించాలి. తగ్గిస్తే జన్జీ ఉద్యమం కాదు, ఇక్కడ జన్ 70 ఉద్యమాలు వస్తాయి, జన్ 30, జన్ 40, జన్ 30, జన్ 50 ఉద్యమాలు వస్తాయి. ఎందుకు ఎగిరెగిరి కొడతారు జనం. ఎందుకయ్యా అంటే రేషన్ కార్డుతో పాటు నువ్వు పెట్టిన సదుపాయాలు, ఫీజు రియంబర్స్మెంట్ దాంతోనే, ఆరోగ్యశ్రీ దాంతోనే, అట్లాగే దాని పేరేంటది సంక్షేమ పథకాలు దాంతోనే, ఇంటి పథకం కూడా దాంతో. నువ్వు అన్నీ అది పెట్టడం వల్ల వస్తుంది సమస్య. నువ్వు తెలివైనడు అయితే దీంతో సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు ఏదేదో చంద్రబాబు గారు ఓ ట్రైల్ వేస్తున్నాడు, అది సక్సెస్ అయితే మారిపోతుంది. ఆ రేషన్ కార్డు మీదనే ఎవరెవరికి ఎంత ఆదాయం ఈ లెక్కలన్నీ రాస్తారట. రేషన్ కార్డు మీదనే దాని ఆధారంగా ఉంటది అనేటటువంటిది. అది రాస్తే చెప్పేది ఆవిడ నిజాయితీగా. ఇప్పుడు మనకు అనుకోండి ఓ జిఎస్టీ కడుతున్నాం, డబ్బులు దాని మీద ఉంటది, అసలు మనం తీసుకోం. రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పారు ప్రభుత్వానికి ఒరిజినల్ది? ఇక్కడ ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఒరిజినల్ స్టేట్మెంట్ తీసుకుంటే సాధ్యం అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ అనుసంధానం మస్ట్. బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ ట్రాన్సాక్షన్స్లో యాజ్ పర్ నామ్స్ ఏంటిది, 1,20,000 రూపాయల ఇది 40,000 సంపాదన.